నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ దానికి వచ్చిన ఓట్లు సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధ రంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప ప్రాణం వదిలేయలేదని జనానికి మేధావులకు అనిపించింది. 208 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలో కూర్చుంటే ప్రజా తీర్పు మేరకు 80 సీట్లతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 5% ఉన్నందున సీట్ల లెక్కన టీఎంసీ ఎన్నికల రంగంలో దెబ్బతిన్నదే కానీ ప్రజాక్షేత్రంలో దాని పునాదులు బలంగానే ఉన్నాయనే భావన కలిగింది. కానీ ఓటమి తర్వాతే టీఎంసీలో అసలైన కుదుపులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి అసెంబ్లీలో రెబెల్ ఎమ్మెల్యేల నేతే విపక్ష నేత కావడం, ఇది చాలదన్నట్టు పార్లమెంట్లోని ఎంపీల తిరుగుబాటు తప్పదనే సంకేతాలు మమతను నైరాశ్యంలో ముంచేశాయి. దీంతో దిక్కుతోచని మమత పార్టీ పరంగా ఉన్న అన్ని కమిటీల్ని రద్దు చేసింది. 4 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో శివసేన విషయంలో జరిగిందే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి జరుగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చీలిక దిశగా అడుగులేస్తోంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు దీదీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అంతేకాకుండా ఆమె సస్పెన్షన్ వేటు వేసిన రితబ్రత బెనర్జీని శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారు. బెంగాల్ బెబ్బులుగా అభిమానులు పిలుచుకునే మమతా బెనర్జీ వీధి పోరాటాలతోనే రాజకీయాల్లో ఎదిగారు. కాంగ్రెస్లో ఉన్న టీఎంసీ అధినేత్రిగా ఉన్న చివరకు సీఎం అయ్యాక కూడా ఆమె తనకు అచ్చొచ్చిన వీధి పోరాటాల్ని ఏనాడు విడిచిపెట్టలేదు. రాజకీయంగా ఇప్పటిదాకా మమతకు ఏ సమస్య వచ్చినా ఆమె ప్రతిసారి పరిష్కారాన్ని వీధుల్లోనే వెతుక్కున్నారు. ఈసారి కూడా ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరొకసారి పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి కూడా వీధి పోరాటాలే మార్గమని భావించారు. కానీ ఇంతకాలం దీదీకి బూస్ట్ ఇచ్చిన వీధి పోరాటాలు ఈసారి మాత్రం వ్యతిరేక ఫలితమిచ్చాయి. అంతేకాదు దశాబ్దాలుగా పోరాటాల కోసం వీధికెక్కే మమతా బెనర్జీ ఈసారి మాత్రం పార్టీ పూర్తిగా బలహీనపడి నిజంగానే రోడ్డును పడిన దుస్థితి కనిపించింది. మొన్నటిదాకా బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన మమతకు ఓటమి తర్వాత వరుస పరిణామాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. బెంగాల్ కూతున్నంటూ గాండ్రించిన మమత ఇప్పుడు రాజకీయంగా శత్రువులు కూడా జాలిపడేంత దీనస్థితికి దిగజారారు అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. బెంగాల్లో బీజేపీ సర్కార్ గద్దెనెక్కాక టీఎంసీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయని దీదీ ఆరోపించారు. అంతకు ముందు వరుసగా 2 రోజుల వ్యవధిలో అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీపై వీధుల్లోనే దాడి జరిగింది. ఇది సర్కారు కుట్రేనని మమత ఆరోపిస్తూ ఉంటే ప్రజాగ్రహమే కారణమని సువేందు తిప్పికొట్టారు. అయితే ఈ ఘటనల్ని ఇలా వదిలేస్తే ఇక టీఎంసీ నేతలు రోడ్లపై తిరగలేరు అనే నిర్ధారణకు వచ్చిన దీదీ నిరసన కోసం తనకు అలవాటైన ధర్నా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. గతంలో దీదీ ధర్నాలంటే పార్టీ నేతలు కదలొచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలే రావడం మమతకి షాక్ ఇచ్చింది. మొన్నటి ఘోర ఓటమిలోనూ 80 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్న మమత తన ధర్నాకొచ్చిన రెస్పాన్స్ చూసి అవాక్కయ్యారు. చివరికి ఎమ్మెల్యేల సమావేశం పెట్టినా పట్టుమని 20 మంది రాకపోవడం కూడా మమతను ఆలోచనలో పడేసింది. కానీ దీదీ ఇక్కడ మరొక తప్పటడుగు వేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సమావేశానికి రానప్పుడు మరొకసారి భేటీ పెడితే బాగుండేది. రాని వారిని వ్యక్తిగతంగా సంప్రదించి మరో తేదీ ఖరారు చేయాల్సిందే. ఏకఛత్రాధిపత్యానికి అలవాటు పడ్డ దీదీ ఎమ్మెల్యేల ధిక్కారాన్ని భరించలేకపోయారు. రాని ఎమ్మెల్యేల్ని బుచ్చగించడం కంటే బుద్ధి చెప్పడానికి మొగ్గు చూపారు. పార్టీ నేత శోభన్ దేవ్ చట్టోపాధ్యాయను విపక్ష నేతగా నియమించారు. దీని సమావేశానికి రాని ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపినట్టుగా లేఖ విడుదల చేశారు. అందులో భేటీకి హాజరు కాని ఎమ్మెల్యేల సంతకాలు కూడా కనిపించాయి. దీంతో అలాంటి వారిలో 2 ఎమ్మెల్యేలు తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ప్రెస్ మీట్ పెట్టారు. తాము సమావేశానికి హాజరు కానప్పుడు సంతకాలు ఎలా పెడతామని ప్రశ్నించారు. కనీసం ఇక్కడైనా మమతా బెనర్జీ రాజకీయ విచక్షణకు పదును పెట్టాల్సిందే. కానీ అక్కడ కూడా ఆమె వెనకడుగుకు సిద్ధపడలేదు. సంతకాల ఫోర్జరీని ప్రశ్నించినందుకు 2 ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు. దీంతో సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. మమతకు బుద్ధి చెప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారు. వెంటనే 58 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం పెట్టుకుని రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకుని స్పీకర్కి సమాచారం ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం తెలిపి రితబ్రతను విపక్ష నేతగా నియమించారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. స్పీకర్కు రెబెల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలో 58 మంది సంతకాలే ఉన్నా నిజానికి ఆ గ్రూప్కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 60 నుంచి 73 దాకా ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం టీఎంసీలో మరింత గుబులు రేపుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 294 స్థానాల్లో టీఎంసీ 80 సీట్లు నెగ్గింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందాలంటే 3/2 మెజారిటీ తప్పనిసరి. రితబ్రత నేతృత్వంలోని 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఆ మార్కుని అధిగమించారు. ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
కానీ ప్రత్యక్షంగా ఆమె వెంట ఉండి ధర్నాలో పాల్గొన్నది 3 మాత్రమే. రేపు అసెంబ్లీ మొదలైతే కానీ టీఎంసీ ఎమ్మెల్యేల అసలు చిత్రం బయటపడే అవకాశం లేదు. తాజా ఎత్తుగడలు 2022లో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో, 2023లో అజిత్ పవార్ నాయకత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చీలికలను గుర్తుకు తెచ్చాయి. అందరూ చెప్పేది ఉప్పుడు బెంగాల్లో జరిగేది. ఒక 3-4 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో జరిగింది. ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండి కుటుంబ పరిపాలన చేసేదో, ఎమ్మెల్యేలు ఎంపీలకి దూరంగా ఉన్నాడో, పలకరించేవాడు కాదో, అలాగే మమతా బెనర్జీ ఆమె నెవ్యూ అభిషేక్ బెనర్జీ చేశారు. అందువలన ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీని వదిలేస్తారు, చాలా మటుకి ఎంపీలు కూడా చేస్తారు. వాళ్ళ ఐడియా ఏమిటంటే మళ్ళీ త్వరగా అధికారంలో రాదు, మళ్ళీ అధికారంలో వచ్చినా అది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు అందరూ చేస్తున్నారు, ఇప్పుడు తప్పించుకుందాం, ఇది ఫినిష్ చేద్దామనే అవకాశం తీసుకుని మహారాష్ట్రలో ఏ రకంగా ఉద్ధవ్ ఠాక్రే మీద రెబెల్ చేశారో అది ఇప్పుడు మమతా బెనర్జీ మీద జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. టీఎంసీపై తిరుగుబాటు చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని మాత్రం ప్రస్తుతానికి సవాల్ చేయడం లేదు. స్పీకర్కు సమర్పించిన లేఖలో దీదీని టీఎంసీ చైర్పర్సన్గా పేర్కొన్నారు. మేం మమతా బెనర్జీని మా నాయకురాలుగా అంగీకరిస్తాం, ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీని మాత్రం అంగీకరించమంటూ బాంబు పేల్చారు. కానీ అభిషేక్ను రాజకీయ వారసుడుగా చూస్తున్న మమత ఎమ్మెల్యేలు తనపై చూపిన స్వామి భక్తిని ఉపయోగించుకుంటారా, లేదంటే మేనలుడికే ప్రాధాన్యతనిచ్చి మరింతగా మునుగుతారా అనేది దీది రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుందే. 28 ఏళ్ల పాటు తృణమూలుపై తిరుగులేని పట్టు సాధించిన అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి మేనలుడి కారణంగా అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్లో ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ. పార్టీలోని చాలా మంది నాయకులు అతని పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని చెబుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పుకోవమని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి విషయంలో దీదీ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరం. నిజానికి 2014 నుంచి మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్ను తయారు చేసే పనిలో ఉన్నారు. పార్టీలోని కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కార్పొరేట్ యువ విభాగాలను కూడా అభిషేకే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు అభిషేక్. అయితే అభిషేక్ తీరుపై పార్టీలో చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. సువేందు అధికారి సహా పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడానికి కూడా అభిషేక్ వైఖరే కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. మమతా కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే అభిషేక్ తృణమూల్ను ఐపాక్ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఆయనేనని టీఎంసీ వర్గాలు కూడా నిందిస్తున్నాయి. అభిషేక్ విషయంలో మమతా బెనర్జీ మధ్య మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. పాతతరం నాయకులను శాంతింపచేస్తూనే ఆమె మేనల్లోని కాపాడుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఇప్పటికే ఆమె పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీని ద్వారా అభిషేక్ కార్పొరేట్ శైలి మేనేజ్మెంట్ను పక్కన పెట్టారన్న సంకేతాన్ని పంపించారు. తిరుగుబాటుదారులను వెనక్కి రప్పించడానికి రానున్న రోజుల్లో ఆమె అభిషేక్ అధికారాలకు కోతపెట్టి తానే పార్టీని పర్యవేక్షించొచ్చు. బెంగాల్ రాజకీయాల్లో ఆరితీరిన మమతకు సంక్షోభాలు కొత్త కాదు. తృణమూల్ కాంగ్రెస్ని ఆమె తన జీవితకాల శ్రమతో నిర్మించారు. దాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తారన్నది పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయం. ఇందుకోసం అభిషేక్ను త్యాగం చేయాల్సి వచ్చినా ఆమె వెనకాడరన్నది వారు చెబుతున్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. మమత పుట్టుకతోనే పోరాట యోధురాలని, ఆమె ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారని అంటున్నారు. ఒకవేళ విఫలమైతే మాత్రం బెంగాల్లో వామపక్షాలకు పట్టిన గతే తృణమూల్కు పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రస్తుతం మమతపై ముప్పేట దాడి జరుగుతోంది. పార్టీ పరంగానే సంక్షోభం పెద్దదవుతూ ఉంటే ఇది చాలదన్నట్టుగా ఆమెపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఆమె పాలనలో సాగిన అరాచకాలు, వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీని నియమించారు. అంటే భవిష్యత్తులో మరిన్ని కేసులు తప్పవన్నమాటే. ఇక 15 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా మమతా వేసిన ముద్రను చెరిపేయడానికి కూడా సువేందు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీంతో మమతా సమస్యలు ఊబిలో కూరుకుపోతున్న దుస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీకి తొలి షాక్ ఎమ్మెల్యేలిస్తే రెండో షాక్ ఎంపీలిస్తారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మెజార్టీ టీఎంసీ ఎంపీలు దీదీకి అందుబాటులో లేకుండా పోయారు. వీళ్లంతా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం టీఎంసీ గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. చివరికి ఎంపీల్ని కాపాడుకోవడానికి లోక్సభ బరిలో నిలవాలని కూడా మమత నిర్ణయం తీసుకున్నారు అన్న చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభం ఇప్పుడు పార్లమెంటుకు పాకే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారని,
వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉభయ సభల్లో టీఎంసీకి మొత్తం 41 మంది ఎంపీలున్నారు. లోక్సభలో 28 మంది ఎంపీలుండగా రాజ్యసభలో 13 మంది ఎంపీలున్నారు. తృణమూల్ కాంగ్రెస్కి లోక్సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతూ ఉండడంతో ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. బెంగాల్ శాసనసభలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మంది పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం తామే నిజమైన తృణమూలని ప్రకటించుకుంది. రాబోయే రోజుల్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కూడా విడిపోతే తిరుగుబాటు వర్గం మరింత బలంగా మారుతుంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలకు జరిగినట్లే మమతా బెనర్జీ కూడా తన పార్టీ పేరును, జోడు పువ్వుల గుర్తును కోల్పోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం కొంతమేరైనా నివారించడానికి దీదీ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగానే బహరాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను రాజీనామా చేసి మమతా పోటీకి మార్గం సుగమం చేయాలని కోరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవకాశం ఏ మేరకు ఆచరణలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంచితే మమతా బెనర్జీ గతంలోనూ లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. కోల్కతా సౌత్ నుంచి 6 సార్లు ఎంపీగా గెలిచారు. అయితే తొలి ఎన్నిక మాత్రం జాధవ్పూర్ నియోజకవర్గం నుంచి సిపిఐ అగ్రనేత సోమ్నాథ్ చటర్జీపై పోటీ చేసి గెలుపొందారు. 2011లో బెంగాల్ అసెంబ్లీకి వెళ్లేంత వరకు లోక్సభ సభ్యురాలిగానే ఆమె ఉన్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. కాగా ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వం పనితీరుపై లోక్సభ టీఎంసీ సీనియర్ ఎంపీల్లో అసమ్మతి తలెత్తింది. కొందరు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మమతకు సన్నిహితురాలుగా పేరున్న పార్టీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ బహిరంగంగానే ఇటీవల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బరాసత్ నుంచి 4 సార్లు ఎంపీగా ఉన్న ఆమె లోక్సభలో తనపై అనుచితంగా మాట్లాడుతున్నారంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారామె. పార్టీ పనితీరును ప్రశ్నించిన సీనియర్ ఎంపీల్లో సుఖేందు శేఖర్ రాయ్, శాంతను సేన్ సైతం ఉన్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు వేసిన బాణాల్ని తిప్పికొట్టడానికి చూస్తున్న మమతకు వరుసగా కేసుల బాణాలు కూడా గట్టిగానే తగులుతున్నాయి. మమతా బెనర్జీపై ఇప్పటికే సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలొచ్చాయి. ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న కోల్కతాలో జరిగిన నిరసన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హదీ హత్య గురించి ప్రస్తావించారు. ఈ హత్య వెనుక కేంద్ర హోంశాఖ ప్రమేయం ఉంది అనేలా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీదీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. గత సంవత్సరం ఈద్ వేడుకలో సనాతన ధర్మంపై మమత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది రింకీ చటర్జీ సింగ్ సిలిగురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గత వారమే మమతపై కేసు నమోదైంది. తాజాగా మరొకసారి రింకీనే మమత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. అసలు తృణమూల్లో సంక్షోభానికి బాటలు పడ్డ పరిస్థితి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మే 6న జరిగిన సమావేశంలో అభిషేక్ బెనర్జీని అభినందిస్తూ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని మమత కోరారని, ఆ క్షణంలోనే తిరుగుబాటు బీజాలు పడ్డాయని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో రాజకీయ ప్రత్యర్థులు టీఎంసీ కథ ముగిసిందని మమతను టీజ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీపై దీదీ విమర్శల్ని కూడా కొందరు టీఎంసీ నేతలే తప్పుపడుతున్నారు. మన ఇల్లు మనం చక్కదిద్దుకోకుండా ఇతరులపై నెపం నెడితే సమస్యలు తీరవని చురకలంటిస్తున్నారు. 1998లో టీఎంసీ ఆవిర్భవించాక పార్టీలో చీలిక ఇదే మొదటిసారి. పార్టీ ఎన్నికల గుర్తు తమవేనని అసమ్మతి శిబిరం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తే మమత నుంచి టీఎంసీ దూరం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మమత తన రాజకీయ అనుభవాన్ని ఏ మేరకు రంగరిస్తారు? అసమ్మతి నేతల్ని ఎలా శాంతింపచేస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో మునిపెన్నడూ లేని విధంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీధి పోరాటాలు, ప్రజా ఉద్యమాలతో అగ్నిశిఖలా ఎదిగి సుదీర్ఘకాలం బెంగాల్ ఏలిన దీదీ ఇమేజ్ ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె అదే పాత పోరాట ధోరణి, దూకుడును కొనసాగించడం ఇప్పుడు పార్టీకి పెద్ద మైనస్గా మారింది. దశాబ్దన్నర పాటు బెంగాల్ సీఎంగా చక్రం తిప్పిన మమతా బెనర్జీ పరిపాలనలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావడం కంటే రాజకీయ ప్రత్యర్థులతో నిరంతర ఘర్షణ వైఖరిని అవలంబించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్నారు.
వీటన్నిటికీ తోడు పార్టీకి ఒక నిర్దిష్టమైన బలమైన సిద్ధాంతం లేకపోవడం, కేవలం మమత వ్యక్తిగత ఇమేజ్ పైనే సుదీర్ఘకాలం ఆధారపడడం ఇప్పుడు టీఎంసీకి అతిపెద్ద బలహీనతగా మారింది. మమతా బెనర్జీ గ్రాఫ్ పడిపోవడానికి, పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీకి మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన కారణం అనే అభిప్రాయాలొస్తున్నాయి. సీనియర్ నేతలను పక్కన పెట్టి అభిషేక్ బెనర్జీకి పార్టీ పగ్గాలు, నిర్ణయాధికారాలు అప్పగించడం వల్ల క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా నమ్ముకున్న క్యాడర్ తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఈ వారసత్వ రాజకీయాల కారణంగానే పార్టీలోని కీలక నేతలు, కీలక ఓటు బ్యాంకులు దూరం కావాల్సి వచ్చింది. సాధారణంగా పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఒకసారి ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకొని అధికారంలోకి రావడం చాలా అరుదు. ఈ తరుణంలో అటు తీవ్ర ప్రజా వ్యతిరేకత, ఇటు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న మమతా బెనర్జీ ఆమె పార్టీ టీఎంసీ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏ తీరానికి చేరుతుందనేది బెంగాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ అత్యంత ఆసక్తికరంగా మారింది. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీనే కాదు, స్థానిక సంస్థల్లో కూడా టీఎంసీకి ఉన్న పట్టు క్రమంగా సడలిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మమతకు అత్యంత సన్నిహితుడైన ఫర్హద్ హకీం కోల్కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు. సువేందుతో మంతనాలు జరిపిన ఆయన చెప్పి మరీ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు విధానగర్ మేయర్ కృష్ణ చక్రవర్తి కూడా రాజీనామా లేఖను సమర్పించారు. ఈమె కూడా మమతకు అత్యంత సన్నిహితురాలు. 16 ఏళ్లుగా కృష్ణ ఈ పదవిలో ఉన్నారు. తనకెవరిపైనా కోపం లేదని, వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నానని, సాధారణ కౌన్సిలర్గా పనిచేయాలి అనుకుంటున్నానని ఆమె చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపిక అంశం తృణమూల్ కాంగ్రెస్లో దశాబ్దాల నాటి అసంతృప్తిని ఒక్కసారిగా బద్దలు కొట్టింది. ఇది కేవలం ఒక పదవి కోసం జరుగుతున్న పోరాటం కాదని, పార్టీలో దీర్ఘకాలంగా మమతా బెనర్జీ, ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీల ఒంటెత్తు పోకడలపై ఉన్న నిశ్శబ్ద తిరుగుబాటు అని భావిస్తున్నారు. చివరకు మమతా బెనర్జీకి నమ్మిన బంటులుగా, వీర విధేయులుగా ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ తరపున గెలిచిన 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో 8 మంది ఇప్పుడు తిరుగుబాటు వర్గమైన రితప్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. దీనిని బట్టి చూస్తే టీఎంసీకి సంప్రదాయంగా ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు కూడా ఆమెకు దూరం అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీకి విధేయుడు, పార్టీ సీనియర్ నేత జావేద్ ఖాన్తో పాటు మరో కీలక నేత కాజల్ షేక్ వంటి ప్రముఖులు కూడా రెబల్ ఎమ్మెల్యేల గ్రూపులో ఉన్నారు. రితప్రత వర్గంలో చేరిన జావేద్ ఖాన్ను అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా నియమించారు. మరో నేత అక్రుగ్నమాన్కు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. మమతా బెనర్జీ గత మంత్రివర్గంలో ఉన్న జావేద్ ఖాన్, సబీనా ఆష్మిన్, గులాం రబ్బానీ, అక్రుగ్నమాన్ వంటి మైనార్టీ నేతలు ఇప్పుడు తిరుగుబాటు శిబిరంలో చేరారు. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలుంటే ఇందులో 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలు. ఇప్పుడు వీరిలో 17 మంది తిరుగుబాటు వర్గానికి మద్దతునిస్తున్నట్టుగా తేలిపోయింది. అటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఇంకొక ఝలకిచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన 2 కమిషన్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్స్ లో ఒకదాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారిని దమయంతి సేన్కు ఆయన అప్పగించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో యువనేతగా ఉండి పార్టీ వైఖరిపై తిరుగుబాటు చేసినప్పుడు మమతకు వయసు అక్కరకొచ్చింది. ఇక టీఎంసీ అధినేత్రిగా బలమైన లెఫ్ట్ను గట్టిగా ఢీకొట్టడానికి ఆమె నిరాడంబర శైలి, సామాన్యులతో భుజం కలిపి పోరాటాలు చేసే పద్ధతి బాగా పనికొచ్చింది. కానీ అప్పటి మమతకు ఇప్పటి మమతకు చాలా తేడా ఉంది. మమత కొన్నేళ్లుగా సామాన్యుల సమస్యలపై స్పందించే విషయంలో మొద్దుబారిపోయారనే విమర్శలు ఉన్నాయి. దీనికి ఆర్జికర్ ఆసుపత్రిలో మెడుకోపై జరిగిన హత్యాచారం కేసులో స్పందనే నిదర్శనమని చెబుతున్నారు. చివరకు హతురాలి తల్లితోనూ మమత అనుసరించిన వైఖరి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక మొదటి నుంచి బృంద నేతగా ఎదిగిన మమత సీఎం అయిన దగ్గర నుంచి డిక్టేటర్గా మారడం కూడా ఆమె ఇమేజ్ను దెబ్బతీసింది. ఇలా అటు ప్రజలకు, అటు పార్టీ నేతలకు దూరమైన మమత తనకు తెలియకుండానే అభిషేక్ బెనర్జీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని ఇప్పుడు తేటతలమైంది. మేనల్లుడిని రాజకీయ వారసుడుగా తయారు చేయాలని మమత ఆరాటపడితే ఆయన వైఖరి చివరకు అసలుకే ఎసురు తెచ్చే దుస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. మరిప్పుడు మమత ఏం చేయబోతున్నారు? సంక్లిష్టమైన రాజకీయ సంక్షోభాన్ని తట్టుకోవడానికి మరొకసారి దీదీలోని పోరాట యోధురాలు మేల్కొంటారా? లేదంటే నిప్పులు చిమ్ముతూ బెంగాల్ రాజకీయాల్లో ఎదిగిన మమత నెత్తురు కక్కుతూ రాజకీయాల్లో నేలరాలుతారా అనేది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్న అంశం.